కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే డీకే క్యాబినెట్లో అసమ్మతి రాజుకుంది. మంత్రులకు శాఖల కేటాయింపు పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఈ విషయంలో కొందరు సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి రామలింగారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామలింగారెడ్డికి జల వనరుల శాఖ కేటాయించారు. అయితే తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవికి రిజైన్ చేసి రాజీనామా లేఖను సీఎం అడిషనల్ చీఫ్ సెక్రటరీ గిరినాథ్ కు అందజేశారు. తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని గతంలో సిద్ధరామయ్య డీకే హామీ ఇచ్చిన విషయాన్ని కూడా లేఖలో రామలింగారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రామలింగారెడ్డిని బుజ్జగించి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేస్తారా, లేక ఈ అసంతృప్తి మరింత మంది నేతల్లో అసమ్మతికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి. అయితే రామలింగారెడ్డి బాటలో మరో మంత్రి చేరారు. ఆహార పౌర సరఫరాల శాఖను మంత్రి కేహెచ్ మునియప్పకు కేటాయించారు. అయితే తనకు వ్యవసాయ శాఖ లేదంటే సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. బెంగళూరుకు సమీపంలోని దేవనహల్లిలో మామిడి మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తాను 8 సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేశానని, సీనియారిటీని పక్కన పెట్టి మంత్రి పదవులు కేటాయించడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని, పార్టీలో అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని మునియప్ప చెప్పారు. రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరో శాఖ కోరుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.